నమస్తే. మనతో పాటు ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి యూనివర్సిటీ ఓయూ, సో దాని పట్ల ఇప్పటికి కూడా రాద్ధాంతం నడుస్తూ ఉంది వీసీ జారీ చేసినటువంటి సర్క్యులర్ పైన. సో ఒకే ముక్కలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వీసీ జారీ చేసినటువంటి ఆ సర్క్యులర్ ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అది అబ్జర్వ్ చేయాలి సీరియస్ గా. నాకు కూడా 2-3 మిత్రులు చెప్పిండ్రు, ఒకవేళ విద్యార్థి వ్యతిరేకంగా ఉంటే దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 2-3 చెప్పిందనే కాదు, కొంత ఆడ నిరసనలు కూడా జరుగుతున్నాయి, మన దృష్టికి వచ్చినాయి. కాబట్టి అది విద్యాశాఖ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారే కాబట్టి వారి దృష్టికి తీసుకుపోతుంది. ఇమీడియట్ గా దాన్ని సమస్య వస్తే దాన్ని ఇమీడియట్ గా రిజాల్వ్ చేద్దాం. సో ఒక పక్కన అన్ని ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన అరెస్టులు అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తూ ఉన్నాయి, అధికార పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. వీసీ సర్క్యులర్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి విద్యార్థి సంఘాల యొక్క గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు చేస్తాం. 9 సంవత్సరాల పాటు అక్కడ ఎందుకు నిరసనలు జరగలేదు? ఎవరు తెచ్చింది అది? ఇప్పుడు వాళ్ళు తెచ్చిన జీవోను వాళ్ళే ఎత్తేయమంటున్నారు. మరి మీరెందుకు తెచ్చిర్రా సన్నాసులారా? మరి ఇన్ని రోజులు విద్యార్థి సంఘాలు మేమందరం పోయినప్పుడు నేను మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పోయినా, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు నేను యూనివర్సిటీ విద్యార్థిగా పోయినా, అవుట్ సైడర్గా పోలే, లేకపోతే ఒక ప్రజాసంఘం నాయకుని కూడా పోలే. ప్రజాసంఘం నాయకుడు అంటే కూడా నేను మాలమానాడు అధ్యక్షుడిని, అట్లా కూడా పోయే హక్కు ఉంది. చనిపోయింది ఒక బీసీ బిడ్డ మురళీ ముదిరాజ్. చనిపోతే రూల్స్కు విరుద్ధంగా మేము ట్రేస్ పాస్ చేసినామని, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమని, లేదంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర అని, ఆత్మహత్యను ప్రేరేపించినామని మా మీద ఒక 7 సెక్షన్స్ పెట్టి ఇప్పటికీ కోర్టు కేసులకు తిరుగుతున్నాం. మరి ఆ జీవో తెచ్చింది మీరే కదా. ఇలా నిరసనలు చెప్పడానికి మీకు హక్కు కావాలి, అది కావాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు నిరసన లేని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమమే జరిగింది. విద్యార్థులకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు ఉన్నా మా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తాం. కానీ వీళ్ళు పోయి ఇన్ని రోజులు యూనివర్సిటీలో విద్యార్థులను తిరిగని సన్నాసులు పోయి మళ్ళీ ఆడ చేస్తామని అంటే ఇదేమి రాజనీతి? ఎందుకు వాళ్ళు చేసిందని చెప్పేసి మీరు కూడా దాన్ని లేదు, దాన్ని మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు. మరి నేనేమంటున్నా, మీరు గతంలో ఎందుకు ఈ జీవో తెచ్చిండ్రో చెప్పరు. మీరు విద్యార్థులకు సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు 100th ప్రెస్టీజియస్ 100th ఇయర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోకుండా చేసింది. పిహెచ్డి పర్సువేషన్లో ఉన్న నేను నాలాంటి వాళ్ళని కూడా పోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసింది. కేసీఆర్ ఎట్లొచ్చిండు? మెయిన్ రోడ్ నుంచి వచ్చి ఆ సెలబ్రేషన్స్ వేదికకు వచ్చి అన్ని చట్టైపోయిండు. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా రాలేకపోయిండు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కావాల్సి చేస్తున్నాయి. బట్ విద్యార్థి సంఘాల నాయకుల నుంచి వస్తున్న ఇన్పుట్స్ని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో కూర్చొని ఎట్లా కొంచెం ఈ హౌస్ నడుస్తుంది కాబట్టి అంతా మంత్రులు వాళ్ళంతా అటు ఉండొచ్చు. నేను వారి దృష్టికి తీసుకోకపోతే డెఫినెట్గా దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా, ఉస్మానియా యూనివర్సిటీకి వ్యతిరేకంగా, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలకు వ్యతిరేకంగా ఎప్పుడు లేదు. అట్లా అనుకుంటే ఆ రోజున రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులు ఆడ లేచి నిరసనలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఏకంగా మన ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోనే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నది. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా వ్యవహరిస్తే ఉంటాయి తప్పితే నిబంధనలు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వాటికి సమస్య. సో బీసీ సంఘాలకి మద్దతు ఇవ్వడానికి వచ్చిండు. సో ముఖ్యంగా ఇదే సంబంధించిన సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తూ ఉంది, జీవోలు 2 రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం. సో ఆయన అడిగేటువంటి దాంట్లో న్యాయం ఉందా? అసలు ఈ జీవోల వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏందని అనుకోవచ్చు? ఇప్పుడు నేను కూడా మేమిద్దరం పక్కనే ఉన్నప్పుడు మాట్లాడితే చెప్పిండు అది జీవోలకు సంబంధించి. ఇప్పుడు మనకు బిల్ అయిపోయిన తర్వాత, డిబేట్ అయిపోయిన తర్వాత లా డిపార్ట్మెంట్, తర్వాత సెక్రటరియట్, ఏది స్పీకర్ సెక్రటరియట్, తర్వాత మన సెక్రటరియట్ కూడా దాని మీద 42% జీవో ఒకటి పర్సంటైల్. ఇప్పుడు ఏంటిది ఏబిసిడి కూడా మనం ఉంది కదా బీసీలో, ఆ పద్ధతి ప్రకారం కూడా చేయాలి. ఓకే, మనకు 27th వరకు హౌస్ ఉంది. 27th తర్వాత హౌస్ ఎడ్జర్న్ అంటే ప్రొరోగ్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ బిల్కి సంబంధించిన వస్తే మేబీ జీఓసి కావాల్సి ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కానీ స్టాఫ్ మొత్తం కూడా అటు ఉంటారు. సో దాన్ని అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపిస్తారు జీవో. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఉద్యమానికి ఇంత త్వరగా 1 సంవత్సరంలోనే దానికి ఒక రూపం ఇచ్చినాం 42%. దాన్ని జీవోస్ ఇవ్వడం పెద్ద సమస్యనా? జీవో ఇవ్వడం కాదు, జీవో ఇక్కడ ఇవ్వడంతో పాటు
కేంద్ర ప్రభుత్వంలో దాని అమెండ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది రాహుల్ గాంధీ. ఇప్పుడు 2వ తారీఖున ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఉన్న దీక్ష దేశవ్యాప్తంగా ఈ కుల జనగణన చేసి బీసీలకు స్థానికంగా తర్వాత చట్టసభల్లో ఇవి చేయాలనే డిమాండ్ మా కాంగ్రెస్ పార్టీ ఈ టెన్యూర్ ప్రోగ్రామ్ ఉన్నది. వాళ్ళు ఇవ్వకపోతే మేము రేపు గవర్నమెంట్కి వచ్చినాక మేము చేస్తామనే హామీ కూడా దాంట్లో మేనిఫెస్టోలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవోలకు సంబంధించి బీసీలు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ బీసీ సంఘాల అభిమానులు కానీ ఏమి వర్రీ కానక్కర్లే. ఎందుకంటే దానికి ఒక టైం పడుతుంది, దాని ప్రాసెస్లో అయిపోతుంది. గింత పెద్ద బిల్లు చేసి జీవోలు ఇవ్వకుండా ఆపుతామనే అనుమానమే వద్దు. నేను అదే కృష్ణయ్య గారికి కూడా చెప్తున్నా. డెఫినెట్గా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవచ్చు. సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ వచ్చేది మా ప్రభుత్వమే, ఒక్కొక్కరి పేర్లు మేము డైరీలో రాసుకుంటా ఉన్నాం, సో వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చెప్తామని చెప్పేసి కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలతో పాటు ఒక పక్కన రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, భరోసా విషయంలో టకీ అని చెప్పేసి పడితే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఖాతాలో ప్రియాంక గాంధీ ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, వచ్చేది తన ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, సచ్చేది నీ ప్రభుత్వమే, సచ్చేది నీ పార్టీ అని చెప్పి రేపు బతికి రమ్మను. కనీసం ఎంపీ దాంట్లో ఒక్కటి రాలే, వాళ్ళకు ఎమ్మెల్సీలు కనీసం కంటెస్ట్ చేయలే. ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాలు తప్పితే చూద్దాం, రానియండి. ప్రభుత్వం మా ప్రభుత్వం ఇంకా మా ముఖ్యమంత్రి గారు లెక్క ప్రకారం ఇంకా 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఆయన కూడా గతంలో అన్నాడు కదా అట్లానే. మాది మాత్రం స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ బుక్ రెడ్ బుక్ బ్లూ బుక్ అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాపీ రాజా కాపీ కొడుతున్నట్టు కనపడుతుంది తప్ప మనకు దాంట్లో పెద్దగా ఇప్పుడు వాళ్ళు అయ్యే బయటకు వెళ్తలేడు. ఫస్ట్ అది చూడమని. సో రుణమాఫీ విషయంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. రుణమాఫీ దాంట్లో 2 లక్షలకు సంబంధించిన పై వాళ్ళకి మేము రుణమాఫీ చేసేది లేదని చెప్పేసి కరకాండిగా అసెంబ్లీలోనే చెప్తున్నటువంటి సందర్భం. 2 లక్షల వరకే కదా మనం చేస్తాం. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షల వరకు చేస్తాము అని చెప్పారు కదా. వాళ్ళకి మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. నీకు 2 లక్షల రుణమాఫీ చేసేది ఉంది, మీ దగ్గర 5 లక్షల రుణం ఉంది. మరి 3 లక్షలు మీరు కట్టకపోతే అవి కూడా నన్నే కట్టమని కడతామని సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం 3,000 నుంచి 10,000 15,000 ఉన్న వాళ్ళు కట్టిండ్రు, కొన్ని అయినాయి. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న వాటిలో అన్ని అబద్ధాలు. ఇప్పుడు 21,000 కోట్లు ఇచ్చిండ్రో లేదా అని అడుగు ఆయన. మళ్ళీ 32,000 కోట్లు 21,000 కోట్లు ఎవరికి చేసినా మిగతాయి కావాలనే కదా అడుగుతా ఉన్నారు. ఆ వాటికి సంబంధించిన విషయంలో ఎక్కువ ఉన్న వాళ్ళే కావట్లేదు. ఎక్కువ కొంతమంది కట్టలేని వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు 3,000 4,000 5,000 ఉన్నాయి అనుకోండి, అయిపోతున్నాయి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి కడితే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఇమీడియట్ గా ఉంటాయి. అవి బ్యాంకు ఎస్ఎల్బిసి నుంచి పోయినాయి కదా, స్టేట్ లెవెల్ బ్యాంక్ దాంట్లో జరిగిన కాన్ఫరెన్స్ లోనే దానికి ఎంత పోవాలనేది ఆ బ్యాంక్స్ కు వెళ్ళినాయి. అవి దాని నుంచి సమస్యలు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ ఎలాంటి ఏమంటాం క్రిటికల్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్ గా మీరు కలెక్టర్ని సంప్రదించారు. సో డీలిమిటేషన్ విషయంలో కూడా కామెంట్ చేయడం జరిగింది బండి సంజయ్ లాంటి వ్యక్తులు. లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సూట్ కేసుల స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని జరిపినటువంటి సమావేశం తప్పించి అలా ఏదో బట్టగాల్సి మీద చేసేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ పైన చేస్తా ఉన్నారు వీళ్ళని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకనే బీజేపీని ప్రజలకు ఇవాళ ఎట్లా చూస్తారంటే చావుకు దగ్గర ఉన్న పార్టీ. చావుడప్పు తొందరలోనే కొడతారు బీజేపీ, దేశంలోనే కొడతారు. ఓకే, కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇప్పుడు బీజేపీకి సావుడప్పు రెడీ అయి ఉన్నది. దానికి సిద్ధంగా ఉండమని. ఇంకా దక్షిణాదికి వాళ్ళు చేస్తున్న అన్యాయానికి ఒక్క ఓటు కాదు, ఒక్క సీటు కాదు, ఆయన ఎంపీ కూడా గెలవాడు. రాసుకోమని. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసేది లేదు, ఇలాంటి పనికిరాని వాటిని తెర మీదకి తెచ్చి సౌత్కు ఇప్పుడు మీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి సౌత్ జరిగే అన్యాయాన్ని అట్నే చూస్తారా మీరు? మీ కూటమి సభ్యులు ఇక్కడ ఉన్న కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న వాళ్ళంతా మీరు ఏం బీక్టానికి మరి ప్రజలకు రిప్రజెంటేషన్ పెంచే హక్కు మీకు లేదా? ఇలా 17 కంటే ఇక్కడ తక్కువ వస్తే బీజేపీ అనేది ఇక్కడ బతుకుతుందా? 25 కంటే తక్కువ వస్తే ఆడ బీజేపీ అనేది దానికి ఏమైనా సుక్క ప్రాణం అని ఉంటుందా? కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది. డీలిమిటేషన్తో ఇలా ఒక పెద్ద చర్చ దేశంలో జరుగుతున్నది. దానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో, ప్రోరేటానా, స్టేట్ వైడా, యూనిక్ గానా, ఇవన్నిటి కూడా మా పార్టీ కూడా అధ్యయనం చేస్తున్నది. ఆ విషయంలో రేపు పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా మీటింగ్ జరగబోతున్నది. అన్ని రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో జరుగుతుంటాయి. నిధులు మావి, భోగాలు వాళ్ళవి. ఇప్పుడు ఈయన రాష్ట్ర ప్రెసిడెంట్ అయితానికో ఇంకేదో ప్రెసిడెంట్ అయితానికో పిల్లిరుగా అంత లేస్తా ఉన్నారు.
రేపు మీరు ప్రధానమంత్రులు అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఇక్కడ తెలుగు నుంచి మేమన్నా చేసినాం గతంలో, పివి నరసింహారావు గారిని. ఈ వెన్నెముక లేని నాయకులుగా బీజేపీ నాయకులు తయారు కావడం బట్టి సౌత్కు నష్టం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దక్షిణ భారతదేశ ప్రయోజనాలు కాపాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.